వాహనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎన్ని ఉన్నా వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మరి కారు కొనగానే సరిపోతుందా? దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి, లేదంటే అధిక భారంగా మారుతుంది. ముఖ్యంగా ఇందులో కారుని మంచిగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కారులో పెట్రోల్, డీజిల్ ఎలా నింపాలి, ఎంత నింపాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కారు విషయంలో చాలా మంది చేసే తప్పేంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగ్గా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా కూడా గాలి లేకపోతే ఇంజిన్ కు ఫ్యూయల్ సప్లై స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్యాంక్ నిండుగా కొట్టించడం అంత మంచిది కాదు. కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల్లో కారు కదులుతుంది. ఇలా కదిలినప్పుడు కారు ట్యాంక్ లో ఉండే ఫ్యూయల్ కూడా కదులుతుంది. ఒకవేళ అది కదలటానికి ట్యాంక్ లో ప్లేస్ లేకపోతే ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంది, లేదా ఫ్యూయల్ ప్రెషర్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధనం వృధా అవడమే కాకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా పట్టేయచ్చు. ప్రతి కారుకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వేరువేరుగా ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి 1 లీటర్ తక్కువగా ఫిల్ చేయాలి. అంటే మీ కారు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 19 లీటర్లకు సుమారుగా కొట్టిస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో కట్ రాగానే ఇక ఆపమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. ఇకపోతే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కలిగే నష్టం కంటే ఎంటీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. అంటే ప్రతిసారి కారులో చాలా కొద్ది మొత్తంలో ఫ్యూయల్ కొట్టిస్తూ ఉండటం వల్ల ప్రెషర్ లో మార్పులు వచ్చి ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండానే మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించినా ట్యాంక్ కెపాసిటీలో కనీసం 4వ వంతు కొట్టించాలి. కారులో ఫ్యూయల్ కొట్టించేటప్పుడు కారు ఇంజిన్ ఆపేసి కొట్టించాలి. అలాగే ఫ్యూయల్ పంపుతో కొట్టేటప్పుడు పంపు గొట్టం ట్యాంక్ లోపలికి పూర్తిగా వెళ్ళిందో లేదో చూడాలి. లేకపోతే ఫ్యూయల్ కొట్టేటప్పుడు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైట్గా లీక్ అయితే వెంటనే క్లాత్తో తుడిచేయాలి. అలాగే కారులో లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అవసరం అవుతుందని చాలామంది పెట్రోల్, డీజిల్ను క్యాన్స్లో క్యారీ చేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదానికి దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలా చేయకపోవడమే మంచిది. వాహనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎన్ని ఉన్నా వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మరి కారు కొనగానే సరిపోతుందా? దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి, లేదంటే అధిక భారంగా మారుతుంది. ముఖ్యంగా ఇందులో కారుని మంచిగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కారులో పెట్రోల్, డీజిల్ ఎలా నింపాలి, ఎంత నింపాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కారు విషయంలో చాలా మంది చేసే తప్పేంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగ్గా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా కూడా గాలి లేకపోతే ఇంజిన్ కు ఫ్యూయల్ సప్లై స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్యాంక్ నిండుగా కొట్టించడం అంత మంచిది కాదు. కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల్లో కారు కదులుతుంది. ఇలా కదిలినప్పుడు కారు ట్యాంక్ లో ఉండే ఫ్యూయల్ కూడా కదులుతుంది. ఒకవేళ అది కదలటానికి ట్యాంక్ లో ప్లేస్ లేకపోతే ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంది, లేదా ఫ్యూయల్ ప్రెషర్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధనం వృధా అవడమే కాకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా పట్టేయచ్చు. ప్రతి కారుకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వేరువేరుగా ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి 1 లీటర్ తక్కువగా ఫిల్ చేయాలి. అంటే మీ కారు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 19 లీటర్లకు సుమారుగా కొట్టిస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో కట్ రాగానే ఇక ఆపమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. ఇకపోతే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కలిగే నష్టం కంటే ఎంటీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. అంటే ప్రతిసారి కారులో చాలా కొద్ది మొత్తంలో ఫ్యూయల్ కొట్టిస్తూ ఉండటం వల్ల ప్రెషర్ లో మార్పులు వచ్చి ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండానే మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించినా ట్యాంక్ కెపాసిటీలో కనీసం 4వ వంతు కొట్టించాలి. కారులో ఫ్యూయల్ కొట్టించేటప్పుడు కారు ఇంజిన్ ఆపేసి కొట్టించాలి. అలాగే ఫ్యూయల్ పంపుతో కొట్టేటప్పుడు పంపు గొట్టం ట్యాంక్ లోపలికి పూర్తిగా వెళ్ళిందో లేదో చూడాలి. లేకపోతే ఫ్యూయల్ కొట్టేటప్పుడు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైట్గా లీక్ అయితే వెంటనే క్లాత్తో తుడిచేయాలి. అలాగే కారులో లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అవసరం అవుతుందని చాలామంది పెట్రోల్, డీజిల్ను క్యాన్స్లో క్యారీ చేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదానికి దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలా చేయకపోవడమే మంచిది. వాహనాలు
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎన్ని ఉన్నా వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మరి కారు కొనగానే సరిపోతుందా? దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి, లేదంటే అధిక భారంగా మారుతుంది. ముఖ్యంగా ఇందులో కారుని మంచిగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కారులో పెట్రోల్, డీజిల్ ఎలా నింపాలి, ఎంత నింపాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కారు విషయంలో చాలా మంది చేసే తప్పేంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగ్గా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా కూడా గాలి లేకపోతే ఇంజిన్ కు ఫ్యూయల్ సప్లై స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్యాంక్ నిండుగా కొట్టించడం అంత మంచిది కాదు. కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల్లో కారు కదులుతుంది. ఇలా కదిలినప్పుడు కారు ట్యాంక్ లో ఉండే ఫ్యూయల్ కూడా కదులుతుంది. ఒకవేళ అది కదలటానికి ట్యాంక్ లో ప్లేస్ లేకపోతే ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంది, లేదా ఫ్యూయల్ ప్రెషర్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధనం వృధా అవడమే కాకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా పట్టేయచ్చు. ప్రతి కారుకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వేరువేరుగా ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి 1 లీటర్ తక్కువగా ఫిల్ చేయాలి. అంటే మీ కారు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 19 లీటర్లకు సుమారుగా కొట్టిస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో కట్ రాగానే ఇక ఆపమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. ఇకపోతే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కలిగే నష్టం కంటే ఎంటీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. అంటే ప్రతిసారి కారులో చాలా కొద్ది మొత్తంలో ఫ్యూయల్ కొట్టిస్తూ ఉండటం వల్ల ప్రెషర్ లో మార్పులు వచ్చి ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండానే మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించినా ట్యాంక్ కెపాసిటీలో కనీసం 4వ వంతు కొట్టించాలి. కారులో ఫ్యూయల్ కొట్టించేటప్పుడు కారు ఇంజిన్ ఆపేసి కొట్టించాలి. అలాగే ఫ్యూయల్ పంపుతో కొట్టేటప్పుడు పంపు గొట్టం ట్యాంక్ లోపలికి పూర్తిగా వెళ్ళిందో లేదో చూడాలి. లేకపోతే ఫ్యూయల్ కొట్టేటప్పుడు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైట్గా లీక్ అయితే వెంటనే క్లాత్తో తుడిచేయాలి. అలాగే కారులో లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అవసరం అవుతుందని చాలామంది పెట్రోల్, డీజిల్ను క్యాన్స్లో క్యారీ చేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదానికి దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలా చేయకపోవడమే మంచిది. వాహనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎన్ని ఉన్నా వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మరి కారు కొనగానే సరిపోతుందా? దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి, లేదంటే అధిక భారంగా మారుతుంది. ముఖ్యంగా ఇందులో కారుని మంచిగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కారులో పెట్రోల్, డీజిల్ ఎలా నింపాలి, ఎంత నింపాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కారు విషయంలో చాలా మంది చేసే తప్పేంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగ్గా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా కూడా గాలి లేకపోతే ఇంజిన్ కు ఫ్యూయల్ సప్లై స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్యాంక్ నిండుగా కొట్టించడం అంత మంచిది కాదు. కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల్లో కారు కదులుతుంది. ఇలా కదిలినప్పుడు కారు ట్యాంక్ లో ఉండే ఫ్యూయల్ కూడా కదులుతుంది. ఒకవేళ అది కదలటానికి ట్యాంక్ లో ప్లేస్ లేకపోతే ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంది, లేదా ఫ్యూయల్ ప్రెషర్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధనం వృధా అవడమే కాకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా పట్టేయచ్చు. ప్రతి కారుకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వేరువేరుగా ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి 1 లీటర్ తక్కువగా ఫిల్ చేయాలి. అంటే మీ కారు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 19 లీటర్లకు సుమారుగా కొట్టిస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో కట్ రాగానే ఇక ఆపమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. ఇకపోతే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కలిగే నష్టం కంటే ఎంటీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. అంటే ప్రతిసారి కారులో చాలా కొద్ది మొత్తంలో ఫ్యూయల్ కొట్టిస్తూ ఉండటం వల్ల ప్రెషర్ లో మార్పులు వచ్చి ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండానే మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించినా ట్యాంక్ కెపాసిటీలో కనీసం 4వ వంతు కొట్టించాలి. కారులో ఫ్యూయల్ కొట్టించేటప్పుడు కారు ఇంజిన్ ఆపేసి కొట్టించాలి. అలాగే ఫ్యూయల్ పంపుతో కొట్టేటప్పుడు పంపు గొట్టం ట్యాంక్ లోపలికి పూర్తిగా వెళ్ళిందో లేదో చూడాలి. లేకపోతే ఫ్యూయల్ కొట్టేటప్పుడు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైట్గా లీక్ అయితే వెంటనే క్లాత్తో తుడిచేయాలి. అలాగే కారులో లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అవసరం అవుతుందని చాలామంది పెట్రోల్, డీజిల్ను క్యాన్స్లో క్యారీ చేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదానికి దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలా చేయకపోవడమే మంచిది.